నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ తదుపరి అడుగులు ఆచితూచి వేస్తోంది. తమ ఓటమికి కారణాలను తెలుసుకొని మార్పులకు చేర్పులకు పూనుకుంది. ఈ క్రమంలోనే గతంలో తమది జాతీయ పార్టీగా చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ మరోసారి ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, కేసీఆర్ మాస్ ఇమేజ్ తో ఎన్నికల బరిలోకి దిగిన గులాబీ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వలేదు. ఈ తరుణంలోనే పార్లమెంట్ ఎన్నికలు సైతం దగ్గరకు వచ్చాయి. త్వరలోనే లోక్సభ ఎన్నికలు జరగనుండడంతో బీఆర్ఎస్ మళ్లీ తెలంగాణ వాదాన్ని, రాష్ట్ర సెంటిమెంట్ ను తెరపైకి తీసుకువస్తుంది. అయితే రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణ ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2 సార్లు అధికార పగ్గాలు చేపట్టింది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీగా ఉన్న పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చుకుంది. బీఆర్ఎస్ పేరుతోనే 3వసారి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన పార్టీకి నిరాశ తప్పలేదు. దీంతో పార్టీ పేరును మార్చడం ద్వారా తెలంగాణ ఉద్యమ మూలాలను మర్చిపోయినట్లు అయిందనే చర్చ జరుగుతోంది. ఇక త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మెరుగైన ఫలితాలు రావాలంటే తెలంగాణ ఉద్యమ నినాదం, అస్తిత్వం తమకు శ్రీరామ రక్షగా పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణ దళం పేరుతో పార్టీ బ్యానర్లు మార్చేసింది. పార్టీ ఆఫీసులోనూ ప్రెస్ మీట్ బ్యాక్గ్రౌండ్ మార్చేసింది. అందులో భాగంగానే పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళం అంటూ తెలంగాణ అస్తిత్వ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈ నినాదంతోనే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సన్నాహాలను ప్రారంభించింది. తమ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఏపీ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిని నియమించారు. మరోవైపు మహారాష్ట్రలో 3 సార్లు కేసీఆర్ పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పలువురిని నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా సమావేశాల్లో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని విస్తరిస్తామని కేసీఆర్ చెప్పారు. రైతు సమస్యలే ప్రధాన అజెండాగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుందని గులాబీ బాస్ తెలిపారు. కానీ పరిస్థితులు మారాయి. అధికారం కోల్పోవడంతో మళ్లీ జై తెలంగాణ అంటూ ప్రజల్లోకి వెళ్లనుంది బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనే తరహాలో గులాబీ పార్టీ ఆలోచిస్తుందని అర్థమవుతోంది. అయితే ఈ అంశంలో పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.